హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్కి అందరికీ స్వాగతం. మనం ఈ మధ్య చేసుకుంటున్న కేరళ స్పెషల్లో మరొకటి శనగలు, అరటికాయ కూటు, ఇడియప్పం. ఈ కేరళ స్పెషల్స్ అన్నీ ఆయిల్ తక్కువగా ఉంటాయండి, హెవీ అండ్ హెల్తీ. అందుకని ఇవి నాకు బాగా నచ్చాయి. మీలో ఎంతమందికి నచ్చాయి, లేదా మీకు ఇంకేదైనా స్పెషల్ తెలిస్తే నాకు తెలియచేయండి, ట్రై చేస్తాను చేయడానికి. దీనికోసం అరటికాయలు, నానబెట్టిన శనగలు, కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం. నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసి అవి మునిగే వరకు 2 కప్పుల నీళ్లు పోసేసి, దానిలోనే అరటికాయలు కూడా చిన్న గిన్నెలో వేసేసి వాటిలో కూడా కొద్దిగా నీళ్లు పోసి ఈ రెండింటిని ఒకే కుక్కర్లో ఒకే టైంలో ఉడికించుకుందాం. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ 3 విజిల్స్ రాగానే ఆపేసి దీన్ని తీసుకుంటే చక్కగా ఉడికిపోయి ఉంటాయి. దీనికి ఒక పేస్ట్ కావాలి. ఒక కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దానిలో ఒక స్పూను సాల్టు, ఒక 7-8 మిరియాలు, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి పేస్ట్ని. ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను నేను. కేరళ అంటే మీకు తెలుసు కదా, కొబ్బరి నూనె వేస్తారు వాళ్ళు. మనం అది కొంచెం తినలేమో అనేమో నెయ్యి వేస్తున్నాను. మీరు తినగలిగితే మాత్రం ఇది కొబ్బరి నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసి దానిలో జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవే మనకి కారం అనమాట. ఇందులో ఎండు కారం వేయము. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని వేయాలి. కేరళ అంటేనే కొబ్బరి నూనె, కొబ్బరితో ఉంటాయి కదా. ఇవి కొంచెం హెల్తీగా ఉంటాయి, హెవీగా కూడా ఉంటాయండి. లంచ్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఇవి బాగుంటాయి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలను ఇందులో వేసి ఒక 2 to 3 మినిట్స్ దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకున్నాం. వాటర్ వేస్తే మనకి గ్రేవీ లాగా వస్తుంది. ఇందులో ఈ శనగలు ఉడికి మంచి టేస్ట్ వస్తాయండి. వీటిని బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక అరటికాయని ఉడికించి పెట్టుకున్నాం కదా, తొక్క తీసి దాన్ని ఇందులో వేసేద్దాం. లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగానండి, భీష్మ పితామహుని తండ్రి పేరేంటి అని. శంతనుడు ముందుగా చెప్పిన వారు సుజాత గారని, తర్వాత చైనం దుర్గ గారు, వల్లి గారు కూడా చెప్పారు. మీ అందరికీ థ్యాంక్స్ అండి. చక్కగా ఇవన్నీ ఉడికిపోయినాయి కదా. ఇలా ఉడికిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని ఏదైనా ఉప్పు, కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలని చేసేసుకుంటే మనకి ఫుడ్ రెడీ అయిపోయింది. ఇడియప్పం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ పోసి 1 స్పూను సాల్ట్ వేసుకొని 1 స్పూను నెయ్యి కూడా వేసి ఇవి మరిగిన తర్వాత ఇందులో మనం బియ్య పిండి పోసుకుంటూ కలపాలి. మనం ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో వాళ్ళు కొబ్బరి నూనె వేస్తారు. కొబ్బరి నూనె మంచి దేశీది దొరికితే కొబ్బరి నూనె వేసుకుంటే ఇవి అస్సలు టేస్ట్ తెలుస్తుందండి. మీలో ఎంతమంది కేరళ విజిట్ చేశారు, అక్కడ ఇలాంటి స్పెషల్స్ ఏమి తిన్నారు? మీరు ఏదైనా ఇంకా స్పెషల్ తింటే నాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. ఇది చక్కగా ముద్దలాగా అయిపోయింది కదా. దీన్ని బాగా అదింపెట్టి అలా ఉంచేసి ఇది చల్లారేలోపు మనం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాస్తున్నాం. ఇలా ఇడ్లీ ప్లేట్లలో అయినా వేసుకోవచ్చు, లేదంటే చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా, దానిలోనైనా ఉడికించుకోవచ్చండి ఇవి. ఇప్పుడు మనం జంతికలు కొట్టడానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ ముద్దని బాగా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా వస్తుంది. కొంచెం తీసుకొని దీన్ని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఈ జంతికలు గొట్టాల్లో పెట్టి మనం జంతికలు ఎలా ప్రెస్ చేసుకుంటూ చేస్తామో అలా చేసుకోవటమే. నేను కొంచెం లావుగా ఉన్న హోల్స్ ఉన్నది పెట్టాను కాబట్టి కొంచెం జంతికల సైజులో వస్తున్నాయి ఇవి. మీ దగ్గర కనుక సన్నగా కారపూస చేసుకుంటా కదా, అలాంటి ప్లేట్లు కనుక ఉంటే వేసుకున్నారంటే ఈ ఇడియప్పం సన్నగా సేమియాలాగా వచ్చి చాలా బాగుంటుందని చూడటానికి కూడా. పిల్లలైతే సేమియాలు అనుకొని తినేస్తారు, అంత బాగా వస్తాయి సన్న దాంతో చేస్తే. చక్కగా అది ఉన్నవాళ్ళు సన్న ప్లేట్తో చేసుకోండి. మనం ఈ కొలతలతో తీసుకుంటే 8 ఇడియప్పాలు వస్తాయండి, 2 మనుషులకు సరిపోతాయి. ఇలా ప్రెస్ చేసుకుంటూ నీట్గా సెట్ చేసుకొని వీటిని మనం ఇడ్లీ ఉడికించుకుంటాం కదా, ఇడ్లీ కుక్కరు దానిలో ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసేసి ఈ ప్లేట్లు పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇడ్లీ ఉడికినట్టే ఉడికిపోతాయి. ఆల్రెడీ మనం పిండిని ఒకసారి ఉడికించాం కదా, అందుకని త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. వీటన్నిటిని ఇలా నీట్గా తీసుకొని చపాతీ కూర తింటాం కదా, అలా అయినా తినచ్చు. లేదా ఈ కూట్ని కొంచెం గ్రేవీ ఎక్కువగా పోసుకొని ఇడియప్పం మీద పోసేసుకొని స్పూన్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. నాకైతే చాలా నచ్చింది ఇది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా తెలియచేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి హెల్దీ రెసిపీల కోసం సుపర్ణ ఫ్లేవర్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
బెల్ ఐకాన్ నొక్కటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.